వాళ్ళ నుంచి మనకు ఏదో ఒకటి నేర్పించాలని, చెడైనా మంచిదైనా. అయితే ఆమె ద్వారా మనకి ఏం నేర్పించాడంటే మంచి ధైర్యాన్ని నేర్పించాడు. అయితే గడిచిన వారం మనం గురించి నేర్చుకున్నాం కనుక ఈరోజు కూడా ఒక చక్కని స్త్రీ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. మత్తయి సువార్త త్వరగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయండి. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాయి. చాలండి. అయితే ఈ మాటలు ఎవరు రాస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటలు స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాట్లాడుతారు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో కూడా నిలవబడి మన మీద నేరస్థాపన చేస్తుందట. అయితే విమర్శ సమయము అంటే తీర్పు దినము. అయితే ఇప్పటి వరకు మృతులైన వారందరూ కూడా లేచినప్పుడు మన రెండవ రాకడ సమయంలో మృతులైన వారందరూ లేస్తారు. దేవదూతలతో కూడిన పరివారం అంతా ఉండగా మృతులైన వారు మనము ప్రతి ఒక్కరు కూడా దేవుడు పరలోక రాజ్యంలో మనమందరం నిలబడి ఒక విమర్శ సమయం, ఒక తీర్పు దినం అంటూ మనమందరికీ ఉంది. మనం చేసిన కార్యాలను బట్టి దేవుడు ప్రతిఫలము ఇవ్వబోయే దినము ఒక రోజు ఉంది. అదేంటంటే తీర్పు దినము, విమర్శ సమయము. అయితే మనకంటే మంచిగా బ్రతికిన వాళ్ళు మన మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంటారంట. అయితే దేవా, నాకు అలాంటి జీవితాన్ని ఇచ్చావు, వాళ్ళకు కూడా అలాంటి జీవితాన్ని ఇచ్చావు, కానీ నీ కోసం ఎంతగానో బ్రతికాను ప్రభా, మీరు బ్రతకలేకపోయారు, వీరి జీవితంలో దాన్ని కనపరచలేకపోయారని బ్రతికిన వారు బ్రతకని వారి పట్ల నేరస్థాపన చేయడానికి, మన ఎదురుగా నిల్చొని నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంటారంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన తన మాటల ద్వారా ఒక స్త్రీ గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆమె ఎవరు? దక్షిణ దేశపు రాణి, మనందరి మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎప్పుడు? తీర్పు దినమున. అయితే ఎవరు దక్షిణ దేశపు రాణి? ఆమె ఏం చేసింది మనకంటే గొప్పగా? ఆమె అంత గొప్పగా దేవుని కోసం ఏం చేసింది, మనం ఏం చేయాలి అని ఆమె గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే దక్షిణ దేశపు రాణి అంటే మీకు తెలిసింది చెప్పండి. దక్షిణ దేశపు రాణి ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? విమర్శ సమయం దక్షిణ దేశపు రాణి మనందరి మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంటుందట. అయితే ఆమె గురించి నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథం 2వ రాజుల గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం మొదటి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. అయితే అక్కడ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న దక్షిణ దేశపు రాణి, ఇక్కడ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ఈ షేబా దేశపు రాణి ఇద్దరు ఒక్కరే. అయితే ఆ దక్షిణ దేశపు రాణి, ఈ షేబా దేశపు రాణి ఇద్దరు ఒకరైనప్పుడు ఆమె ఏం చేసిందంట? యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. అయితే ఈ షేబా దేశపు రాణి ఎవరంటే ఒక దేశానికి రాణి. ఆమె దేశం పేరు ప్రస్తావించబడేది, కానీ ఆమె దేశానికి ఆమె దేశం పేరు ప్రస్తావించబడింది. ఏంటంటే ఆమె యొక్క దేశము షేబా దేశము. ఆ యొక్క దేశానికి ఆమె రాణి. అయితే ఈమె యెహోవా నామమును గూర్చి విని సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని ఆయనను గూఢార్థము గల మాటల చేత శోధించుటకై వచ్చిందంట. ఈ సందర్భం
సొలొమోను ఇశ్రాయేలులకు మూడవ రాజుగా ఉన్నాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా చేయబడ్డాడు. అయితే సొలొమోను ఎంతగానో దేవుని గురించి బ్రతికాడు, కానీ చివరికి తన బ్రతుకుకి అర్థం లేకుండా చేసుకున్నాడు. కానీ అది తర్వాత విషయం. కానీ ముందు దావీదు తర్వాత దావీదు చేత వాగ్దానం చేయబడినట్టుగా ఆయన యెహోవా కొరకు మందిరాన్ని కట్టాడు. 7.5 సంవత్సరాలు బంగారు దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించాడు. అయితే దేవుడు సొలొమోను రాజుగా చేసినప్పుడు సొలొమోను, దేవా ఈ ఇశ్రాయేలు ప్రజలతో నేను న్యాయ పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళకు నేను న్యాయం తీర్చే విషయంలో నాకు జ్ఞానాన్ని దేవా అని కోరుతున్నాడు. ఆయన జ్ఞానాన్ని దేవుడి నుంచి పొందుకున్నాడు. అయితే ఆయన ధనం అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, అయితే కీర్తిని అడగలేదు, కానీ జ్ఞానాన్ని పొందుకున్నాడు. అయితే వీటన్నిటినీ కాదని జ్ఞానాన్ని సొలొమోను ఎందుకు ఎంచుకున్నాడంటారు? ఇశ్రాయేలు ప్రజలు మామూలు మనుషులు చెప్పండి కాదు, దేవుణ్ణే ఒప్పు దిక్కుల పెట్టిన వారు వాళ్ళంతా. అయితే ఐగుప్తు నుంచి కానాను నడిపించే మార్గంలో ఎన్నోసార్లు దేవుడిని పరీక్షించారు వాళ్ళు. అయితే మన్నాను కురిపించాడు దేవుడు, కురిపించలేదని ఒకసారి కురిపించాడు.